ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జున్నుతో ఇంకా లక్కీ సరదాగా గేమ్స్ ఆడుకుందామా అంటే వద్దు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి జున్ను అంటాడు. అదేంటి ఈరోజు సండే కదా, సరదాగా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం కదా అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది. ఇంకా స్పెండ్ చేయాలని లేదు, మా ఇంటికి వెళ్ళిపోతాను. అర్జున్ బాబా స్పెషల్గా మా కోసం లంచ్ ప్రిపేర్ చేశారు, నేను వెళ్ళిపోతానని చెప్పి ఇంకా లక్కీతో జున్ను అంటాడు. ప్లీజ్ బ్రో విన్ బ్రో అంటే లేదు అదేం కుదరదు, నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా జున్ను పరిగెడతాడు. ఇంకా వివేక్ జానుని ఎత్తుక్కుంటూ జాను దగ్గరికి వస్తాడు. వెనకాల నుంచి బో అంటాడు. జాను భయపడకుండా అలాగే ఉంటుంది. ఏంటి కొంచెం కూడా భయపడలేదు అంటే ఇంకా అప్పుడు జాను, నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఇంతకంటే ఘోరంగా నన్ను చాలాసార్లు భయపెట్టాయి వివేక్ అని చెప్పి ఇంకా జానువి అంటుంది. చూసి చూసి అలవాటైపోయింది, వాటిని దాటుకుంటూ వెళ్ళడం అలవాటైపోయింది. అందుకే ఇలాంటి చిన్న చిన్న బెదిరింపులకి భయపడడం మనసు ఎప్పుడో మర్చిపోయింది. జాను ప్లీజ్ ఎందుకు అలా మాట్లాడుతున్నావంటే సరే ఏంటి చెప్పి ఇప్పుడు దేని గురించి మాట్లాడమంటావు అని చెప్పి ఇంకా జాన్వి అంటుంది. నా లైఫ్ చూస్తే నీకేమనిపిస్తుంది, చాలా సంతోషంగా హుషారుగా ఉన్నట్టు అనిపిస్తుందా, నన్ను ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి ఇంకా జాన్వి కోపంగా అడుగుతుంది. ఇంట్లో ఒంటరిగా ఉండి ఇలాంటివి ఆలోచిస్తావనే తీసుకువచ్చానని చెప్పి ఇంకా వివేక్ అంటాడు. నా ఇంట్లో నేనుంటే ఒంటరిగానే ఉంటాను, ఆ భారాన్నంతా ఒంటరిగానే మోస్తాను. కానీ ఇక్కడికి వస్తే ఏమవుతుంది, మీ అమ్మగారి సూటిపోటి మాటలు వినాల్సి వస్తుంది, ఆవిడ వేసే నిందల్ని పడాల్సి వస్తుంది. మన చుట్టూ ఒక సమస్య ఉంది, ఆ సమస్యకి పరిష్కారం వెతకడం మనకు చేత కావట్లేదు అని చెప్పి ఇంకా జాన్వి అంటుంది. జాను వెళ్ళిపోతుంటే చేయి పట్టుకొని దగ్గర తీసుకొని ఇంకా ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. అరవింద జానుని పిలవడంతో కిందకి వస్తుంది. ఇంకా అరవింద పైన ఒంటరిగా ఏం చేస్తావు, మనీషా మెహందీ డిజైన్స్ చూస్తుంది, నువ్వు కూడా చూడు అని చెప్పి ఇంకా అరవింద అంటుంది. ఇప్పుడు నాకెందుకు అత్తయ్య అని జాను అంటే, అదేంటి జాను అలా అంటావు, ఆడపిల్లలు మెహందీ ఇష్టపడతారు కదా, అక్క ఉంటే ఈ పాటికి నీ పెళ్లి చేసి తన బాధ్యత తీర్చుకునేది, నీ అక్క లేదు కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకా అరవింద అంటుంది. త్వరలోనే నీ పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్పి ఇంకా అరవింద అంటుంది. ఇంకా అప్పుడు లక్ష్మి తన మనసులో, జాను ఒంటరిగా పోరాడుతుంది అనుకున్నాను, పోనీలే అత్తయ్య గారి సపోర్ట్ ఉంది అని చెప్పి ఇంకా తన మనసులో అనుకుంటుంది. దేవయాని వెటకారంగా పెళ్ళయ్యే యోగం లేకపోయినా బాజా భజంత్రీలు ఇప్పటి నుంచే మోగిస్తున్నట్టుంది అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది. ఇంకా మనీషా ఏమో పెళ్ళి అవ్వాలి అనుకుంటే సరిపోయిందా, గంతకు తగ్గ బొంత దొరకాలి కదా, జానుని చేసుకోవడానికి ఎవడో ఒకరు ముందుకు రావాలి కదా అని అంటుంది మనీషా. అరవింద ఏంటి మనీషా పెళ్లి గురించి నువ్వు మాట్లాడుతున్నావా, నువ్వు అనే మాటల్లో కూడా అర్థం ఉందిలే, పెళ్ళవ్వాలంటే ముందు రాతలో రాసి ఉండాలి, జాతకంలో ఆ యోగం ఉండాలి, ఇన్నాళ్ళైనా మిత్రాన్ని పెళ్లి చేసుకోలేకపోతున్నావు, పెళ్లి కాలేదన్న బాధ నీకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది చెప్పు అని చెప్పి ఇంకా అరవింద అంటుంది. మనీషా కోపంగా తన మనసులో, ఒకప్పుడు నా కొంగు పట్టుకొని తిరిగే మిత్ర ఇప్పుడు నా వంక కూడా చూడట్లేదు, లేకపోతేనా ఈ పాటికి పెళ్లి చేసుకొని ఈ ఇంటి కోడలి పదవిలో కూర్చొని మీ అందరినీ ఒక ఆట ఆడించేదాన్ని అని చెప్పి ఇంకా తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా మిత్రగారికి మనీషాకి ఇంకా పెళ్లి కాలేదన్నమాట, మిత్రగారినే పెళ్లి చేసుకోవాలని తన మనసులో ధ్యేయంగా పెట్టుకున్న మనీషా ఇంకా వీళ్ళిద్దరికి ఎందుకు పెళ్లి కాలేదని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. ఎవరు హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది అని చెప్పి అరవింద్ అంటే ఇంకా దేవయాని, మనీషా గురించి పక్కన పెట్టు అక్క, ఇక్కడ జాహ్నవికి అసలు పెళ్లి యోగం ఉందో లేదో, కట్టేవాడు వస్తాడో రాడో అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి వివేక్ వస్తాడు. మొహానికి ఈ జన్మలో పెళ్ళయ్యే సూచనలు నాకు కనిపించట్లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇంకో పక్క జాహ్నవి ఏడుస్తూ ఉంటుంది. అరవింద కోపంగా, దేవయాని ఎవరికైనా బాగు జరగాలనే 4 మాటలు మాట్లాడాలి, అంతేకాని ఇలా కించపరిచేలాగా మాట్లాడకూడదు అని చెప్పి ఇంకా అరవింద అంటుంది. ఇంకా అప్పుడు దేవయాని, నేను ఇలాగే మాట్లాడతాను అని అంటుంది, ఎందుకంటే ఈ జాను గురించి నాకు బాగా తెలుసు కాబట్టి అని చెప్పి ఇంకా కోపంగా అంటుంది. తెలుసు దేవయాని అని అంటే, నా కొడుకుని ఒళ్ళో వేసుకుందామని చూస్తుంది, సందు చూసుకొని వాడి చేత తాళి కట్టించుకోవాలని ప్రయత్నం చేస్తుంది, నా కొడుక్కి భార్యగా రావాలన్నా ఈ ఇంటికి కోడలుగా రావాలన్నా ఆ వచ్చేదానికి ఒక అర్హత ఉండాలి అని చెప్పి ఇంకా దేవయాని అంటుంది. ఈ జాను దాని అర్హత ఏంటో తెలుసుకోకుండా, అద్దులేంటో తెలుసుకోకుండా నా కొడుక్కి దగ్గర అవ్వాలని చూస్తుంది, నా కంఠంలో ప్రాణం ఉండగా అది నా కొడుకు చేత తాళి కట్టించుకోలేదు, ఇంటి గడప మీద అది కోడలుగా అడుగు పెట్టలేదు. లక్ష్మి తన మనసులో, అసలైన అడ్డుకట్ట ఈ దేవయాని గారే అన్నమాట అని చెప్పి అనుకుంటుంది. ఈ జాను లాంటి వాళ్ళని గుమ్మంలోకి రానియడం ఎక్కువ అనుకుంటే గుమ్మంలోకి రానిచ్చి గుమ్మడికాయలో ఆరతీస్తా అంటున్నారని చెప్పి ఇంకా దేవయాని అంటుంది. వివేక్ ఏమో, మామ్ ఇంకా ఆపుతావా, జాన్ ఏదో ఒంటరిగా ఉంటుందని కాసేపు సంతోషంగా సరదాగా గడుపుతుందని తీసుకువచ్చినందుకు నాకు బాగానే బుద్ధి చెప్పారు, తన చేత కన్నీళ్లు పెట్టించారు,
జాను ఏడుస్తూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జాను జాను అని పిలుస్తున్నా పలకకుండా వెళ్ళిపోతుంది. లక్ష్మి జాను అని పిలిచేసరికి వాళ్ళందరూ షాక్ అయ్యి ఒక్కసారిగా చూస్తారు. ఇంకా జాను ఒక్కసారిగా అలా నిలబడిపోతుంది. మనీష ఏమో ఏదో రక్త సంబంధం ఉన్నట్టు అంత చనువుగా పిలిచావేంటి అని అంటుంది. కాదండి పాపం ఆ అమ్మాయిని అన్నన్ని మాటలు అన్నారు, తను చాలా బాధపడుతుంది కదా అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది. నన్ను చూస్తుంటే నా సొంత చెల్లెల్ని చూసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అంటుంది. ఎవరైనా బాధల్లో ఉంటే ఓదార్చాలి కానీ మీరెందుక తనని బాధ పెడుతున్నారు. దేవయ్య అని తన బాధ గురించి నీకెందుకులే అమ్మాయి, ముందు నువ్వు వచ్చిన పని చూడు అని అంటుంది. ఇంకా జాను వెళ్ళిపోతుంటే వివేక్ జాను జాను అని పిలుస్తూ ఇంకా తన వెనకాల వెళ్తాడు. ఇంకా అరవింద దేవయానితో ఇంటికి వచ్చిన మనుషులతో ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. కోపం ఉంటే మనసులో దాచుకో, అంతేగాని మనుషుల్ని బాధ పెట్టే హక్కు నీకు లేదు. కాస్త పెద్దరికాన్ని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అర్జున్ ఇంకా అన్ని వంటలు ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూడమని ఇంకా చెల్లమయ్యతో అంటాడు. ఇంకా చెల్లమయ్య, మీ చేతి వంట ఇంత అద్భుతంగా ఉంటుందంటే నేను నమ్మలేదు, రోజు మీ చేతి వంటే తినాలనిపించేలా ఉంది అని చెప్పి చెల్లమయ్య అంటాడు. అర్జున్, ఏం చెల్లమయ్య ఈ వంటతో వంట పని తప్పించుకోవాలని చూస్తున్నావా అని చెప్పి అంటాడు. ఈ చేతుల్లో ఏం అద్భుతం ఉందో కానీ నిజంగానే వంట చించి పడేశారని చెప్పి ఇంకా చెల్లమయ్య అంటాడు. లక్ష్మి ఇంకా సరే నేను వెళ్తానని చెప్పి వెళ్తూ ఉంటే ఎదురుగా అప్పుడే మిత్ర వస్తాడు. ఇంకా లక్ష్మి పడుతుంటే ఇంకా మిత్ర పట్టుకుంటాడు. ఇంకా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. లక్ష్మి నన్ను క్షమించండి అంటే ఇంకా అప్పుడు మిత్ర కొంచెం చూసుకొని నడవండి అని అంటాడు. లక్ష్మి వెళ్తుంటే మిత్ర ఎక్స్క్యూజ్ మీ అంటే ఇంకా లక్ష్మి ఒక్కసారిగా ఆగిపోతుంది. ఈయన ఆగమన్నారేంటి, కొంప తీసి నన్ను గుర్తు పెట్టేశారా అని చెప్పి ఇంకా లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. మిత్ర ఇంకా లక్ష్మి దగ్గరికి వచ్చి నిలబడతాడు. లక్ష్మి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.